పరలోక రాజ్యానికి పోవడానికి. నిత్య జీవం అంటే ఏది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి పోవడానికి నేను ఏమి చేయాలా అని ఆయన అడిగాడు. అంటే దీంట్లో ఒక రహస్యం అంటే, ఆయనకి తెలుసు ఏమని, ఈ ధనవంతుడికి తెలుసు ఏదో ఒకటి నాలో కొదువ ఉంది అని. ఆయన చెప్తాడు మంచి కార్యములు యావి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు మంచి కార్యాలు ఏమి? అబద్ధ సాక్ష్యము పలకొద్దు, దొంగిలేద్దు, తర్వాత ఏమంది తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనునివే అని చెప్పాను. ఇవన్నీ చేస్తాడు ఆయన. ఏమి? అబద్ధంలో ఆడలేదు, ఇంకేం ఆడలేదు, తర్వాత దొంగలించలేదు, తల్లిదండ్రుల్ని సన్మానించినాడు, తర్వాత నిన్ను వల్ల నీ మంచి మంచి కార్యాలు చేసినాడు ఆయన. చెప్పాలంటే ఏమని? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించేదే మొదటి ఆజ్ఞ. కరెక్టే కదా? దానికి అదొక్కటే సాల్వ్ అని చెప్పినాడు దేవుడు. అట్లాంటిది అది కూడా చేస్తాడు. తర్వాత తల్లిదండ్రులను సన్మానిస్తాడు, దొంగతనం చేయలేదు, తర్వాత ఏం చేయలేదు, ఇంకోటి నరహత్యలు చేయలేదు, మంచిగా బతుకుతాడు ఆయన చెప్పాలంటే. కానీ ఆయనకు కొదువు ఉందని మాత్రం ఆయనకి మనసాక్షిలో ప్రేరేపణ కలుగుతా ఉంది కాబట్టి ఆయన వచ్చి ఆయన దగ్గర అడుగుతాడు. అన్నీ ఉండింటే, అన్నీ నాలో కరెక్ట్గా ఉందంటే ఆయన అడిగే అవసరమే లేదు. నేను నిత్య జీవానికి పోవడానికి నేను ఏం చేయాలని అడుగుతాడు అంటే ఏమని ఆయనకి ఆడేమో ఉంది, ఆయనకి ఏదో తక్కువ అనిపిస్తా ఉంది, ప్రేరేపణ అవుతాను. సరే ఏమప్పా నీది అంత బాధ అని అడిగితే దేవుడు ఏమంటానంటే, దీంట్లో అంతా నేను కరెక్ట్గానే ఉంటాను, ఇవన్నీ నేను పాటిస్తాను. ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి నేను వీటన్నీ గైకొనుకుండా వస్తాను. ఇంకా ఏమి అంటే, నీ ఆస్తినంతా అమ్మి బీదలకి ఇచ్చి రా అన్నప్పుడు ఏమైపోయింది? అక్కడ తేలిపోయినాడు. ఏమండి? అక్కడ తేలిపోయినాడు. మిగుల ఆస్తిపరుడు కాబట్టి ఏమైపోయింది? ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళి వ్యసనపడినాడు, వెళ్ళి పోయినాడు. అన్నీ పాటించి, ప్రతి ఒక్కటి పాటించి, నరహత్య చేయలేదు, దొంగిలించలేదు, తల్లిదండ్రులు సన్మానించినాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించినాడు, అన్నీ చేసినాడు. కానీ ఒకటి ఏం చేసినాడు? ధనాన్ని ప్రేమించేసినాడు. ధనం ఏం చేసినాడో మనసున ఉంచుకున్నాడు. ధనాన్ని ఏం చేసినాడో ప్రేమించినాడు. అందుకే విడిచిపెట్టి రాలేకపోయినాడు. ధనాన్ని ఎందుకు విడిచిపెట్టి రాలేకపోయినాడు? దాన్ని ప్రేమించినాడు కాబట్టి, దానిపైన మనసు వచ్చినాడు కాబట్టి. అందుకే ఆయన ఏం చేసినాడో విడిచిపెట్టి రాలేకపోయినాడు. మకాన్ని చిన్నపరుచుకున్నాడు. ఏం చేసినాడో పోయినాడు. ధనం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడే. వాక్యంలో ఉంది ఏముంది? ధనం నీ ఎక్కడుంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. ఈ గడిచిన 2 వారాల్లో 2 లక్షల పై ఖర్చు అయింది నా దగ్గర. 2.5 లక్షల దగ్గర ఖర్చు అయింది. లాస్ట్కి నా బ్యాలెన్స్ 2,000 నీళ్ళు పోయినట్టు పోయినాయి కాస్ట్లో. నేను ఎందుకు చెప్తాను అంటే, దానికే ఈ మాటలు నాకు బాగా తగిలినట్లున్నాయి. నీళ్ళు పోయినట్టు డబ్బులు పోయినాయి. ఏమిటికి యూజ్ లేదు. డబ్బులు ప్రేమిస్తారు, దానికి అది 1% యూజ్. దానిపైన మనసు ఉంచుకోండి. ఆయన ఏం చేసినాడో, ఎంత పెద్ద పెద్ద కార్యాలు చేసినాడో, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించేది ఎంత పెద్ద కార్యమో దాన్నే చేసినాడు. కానీ దీన్ని చేయలేకపోయాడు. ఏం చేసినాడు? ధనాన్ని ప్రేమించాడు, దానిపైన మనసు వచ్చినాడు. దేవుడు చెప్తాడు, ఒంటె ఆ సూది ఉంది కదా, ఆ బొక్కలో ఒంటె దూరేది ఈజీ అంట. కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి పోయేది అంత పెద్ద ఒంటి సూది భుజంలో దూరచ్చంట. కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి పోలేడంట. ఎందుకు పోలేడంటే దానిపైన మనసు పెట్టుకుంటాడు. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుడిని విసర్జించేస్తాడు. దేవుని వదులుకుంటాడా లేదా? ఆయన వదులుకున్నాడు. నిత్య జీవం దొరుకుతుంది. జస్ట్ ఇంకొన్ని రోజులు నింటే అయిపోయింది. ఆయన
అది విప్పేసి అది దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అన్నాడు అంతే. దాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించింటే అయిపోదాడు పని. ఇప్పుడు ఆయన నిజంగా పరలోక రాజ్యంలో నరకానికి పోయినాడు ఆయన. జస్ట్ దేవుడు ప్రేరేపించినాడు, దేవుడు బయలుపరిచినాడు. ఇడిచిపెట్టి నన్ను వెంబడించి అన్నాడు. ఆయన వెంబడించేది సరిపోతాను, వెంబడించలే. ఈరోజు మనము ధనాన్ని ప్రేమించకపోయిండొచ్చు, కానీ పైనుండి ఆజ్ఞ లేకుండా గైకొనలేకపోయినాం. మనం పరిశీలించి తెలుసుకుని నేను ఎంత తప్పైనా దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించను, న్యాయమే. దానికన్నా వేరేటివి ఏమైనా చేస్తానవేమో. ఏం చేస్తాను? నరహత్య చేస్తానవా? నరహత్య అంటే పోయి, నేను చాలాసార్లు మాట్లాడాను, నరహత్య అంటే పోయి కత్తి తీసుకొని పొడిచేది కాదు, కత్తిపోటు వంటి మాటలు కూడా మాటలు దాన్ని చేసినా కానీ నరహత్య చేసినట్లే. సూది కొంతమంది ఉండారండి, నాకు తెలుసు వాళ్ళ పేర్లు. ఒక ఫ్యామిలీ ఉందండి, మాకు తెలిసిన ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో దగ్గర 2, 1, 5, 7 మంది ఏమో, 8 మంది ఉండండి. 8 మంది. నేను ఈరోజు చెప్తాను, 8 మంది మాట్లాడితే భయంకరం డేంజర్. వాళ్ళు ఒక ఆయనకి మాటలు రావు కాబట్టి బచావ్ అయిపోయాం. ఆయన యాక్షన్లోనే గుచ్చుతాడు, ఆయన యాక్షన్లోనే భయంకరంగా మాట్లాడతాడు ఆయన. వాళ్ళు నేను చూసిన వాళ్ళు మాట్లాడితే భయంకరంగా ఏం మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడతారని భయంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా వాళ్ళతో సంభాషణ చేసేటప్పుడు అంత సూటిగా మాట్లాడతారు, అంత గుచ్చినట్టు మాట్లాడతారు, అంత నొప్పిగా మాట్లాడతారు, అంత హింసించే మాటలు మాట్లాడతారు. హత్యన్న బేజారులే, ఒక 2 నిమిషాలు ప్రాణం పోతుంది. వాళ్ళు అన్న మాటలు కొన్ని రోజులు మైండ్లోనే మెదులుతూ ఉంటుంది. నరహత్య అంటే సంపేదే అవసరం ఏం లే, కత్తిపోటు వంటి మాటలతో గుచ్చినా కానీ నరహత్య. తల్లిదండ్రుల్ని సన్మానించాలని ఉంది. తల్లిదండ్రులనే కాదండి సన్మానించాల్సింది, ఆ స్థానంలో లేదంటే ఆ పొజిషన్లో ఉండి నేను ప్రేమించే వాళ్ళందరినీ మనము సన్మానించాలి. లేదా ఆ పరిస్థితిలో ఉన్న మమ్మల్ని చూసిన వాళ్ళందరినీ మనము సన్మానించాలి, ప్రేమించాలి. సహాయం చేసిన వాళ్ళని, లేదా మనం చూసుకున్న వాళ్ళని, లేదా మనల్ని ప్రేమించిన వాళ్ళని మనము విడిచిపెట్టకూడదు. నువ్వు ఎంతో హీనస్థితిలో ఉంటివి, ఎంతో చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంటివి. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడంతా నిన్ను ఆదుకొని, హత్తుకొని, ప్రేమించి, నిన్ను తీసుకొని, నిన్ను ఎత్తుకొని చేసిన వాళ్ళని నువ్వు దూరము చేసుకోకూడదు. వాళ్ళు ఏం చేయాలా? ప్రేమించాలి. మనం ఆ ఆజ్ఞలో ఏమైనా తప్పిపోయినామో చూసుకోవాలా, కత్తిపోటు ఒకటి మాటలు మాట్లాడుతానేమో చూసుకోవాలా. తర్వాత ఇంకోటి ఏముంది? వ్యభిచరింపవద్దంటే వ్యభిచారం చేసేదే కాదు. ఏమంటే వ్యభిచారం చేసేదే కాదు. వ్యభిచరింపవద్దంటే నువ్వు దేనిపైన ఎక్కువ మనసు ఇచ్చినావంటే దాన్ని వ్యభిచరించినట్లే అర్థం. బైబిల్లో ఉంది.